హాయ్ అమిగోస్, వెల్కమ్ టు సీగు రాజేష్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ ప్రయాణం చేశామండి. ఆ చీకట్లో ఆటోలో వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది. మా జర్నీ అంతా మీతో షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ చేస్తున్నానండి. అసలు మేము అక్కడికి ఎందుకు వెళ్ళాం, ఏమేం చేసాం, మళ్ళీ ఎలా తిరిగి వచ్చామనేది ఈ వ్లాగ్లో మొత్తం చూపించానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు నచ్చితే. So let's start our vlog. ఉదయం 5:20 ముందుగా మేము విశాఖపట్నం రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. ప్లాట్ఫామ్ నంబర్ 8లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆగి ఉందండి. ఆ ట్రైన్ ఎక్కి మేము ముందుగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవాలని అనుకున్నాము. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ చాలా బాగుందండి. ఇంచుమించు ఫ్లైట్ ఎపీరియన్సే మీకు కనిపిస్తుంది లోపల. వీళ్ళు చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు ట్రైన్ని. మనకి లోపల టీ అండ్ టిఫిన్ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుందండి. బట్ వాళ్ళు వాటర్ బాటిల్స్ కానీ న్యూస్ పేపర్ కానీ ఫ్రీగా మనకిస్తారు. ట్రైన్ మొత్తం గ్లాస్తో కవర్ చేసి ఉంటుందండి. ఆ విండో గ్లాస్లోంచి మనకి ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంటుంది. ఇది ఒక మంచి తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతుందండి ఈ జర్నీ. అలా ముందుకు వెళ్తుంటే ఆ గోదావరి నది అందాలు, ఆ బ్రిడ్జ్ ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయండి. ట్రైన్ ఎంత స్పీడ్గా వెళ్తుందో ట్రైన్ స్పీడోమీటర్లో చూశానండి. 131 చూపించింది. ఆ ప్రకృతి అందాలన్నీ చూస్తూ మొత్తానికి విజయవాడ స్టేషన్ అయితే మేము చేరుకున్నామండి. అప్పటికే రైల్వే స్టేషన్లో ఉన్న మా ఫ్రెండ్స్ మమ్మల్ని పికప్ చేసుకున్నారండి. దారి పొడవునా అలా కారులో వెళ్తూ అందమైన ప్రకృతిని, కొండల్ని అలా చూస్తూ వెళ్తుంటే చాలా హాయిగా అనిపించిందండి. అలా ముందుకు వెళ్తుంటే మనకి ప్రకాశం బ్యారేజ్ కూడా ఎదురైందండి. చూడడానికి చాలా హాయిగా అనిపించింది. అమ్మవారి దర్శనం, ఆ గుడి ప్రాంగణం అంతా తీద్దాం అనుకున్నానండి వీడియో, కానీ కెమెరా పట్టుకున్నారు, అలౌ చేయలేదు. సో అందుకని నేను చూపించలేకపోతున్నానండి ఈ వీడియోలో. కనకదుర్గ అమ్మవారు దర్శనం తర్వాత తిరిగి కారులో హైదరాబాద్ ప్రయాణం చేశామండి. మేము హైదరాబాద్ ఎందుకు వెళ్ళామంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళామండి. ఇది మహేశ్వర కడతాల్లో జరుగుతుందండి. ఇక్కడ ఏషియాలోనే బిగ్గెస్ట్ పిరమిడ్ కట్టారండి. జీవితంలో ప్రతి మనిషికి ధ్యానం అనేది చాలా అవసరం అండి. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఈ ధ్యానం అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని ఎంతో కృషి చేశారండి. తన జీవితాన్ని కూడా సాక్రిఫైస్ చేశారు ఈ విషయంలో. ఇక్కడ కొన్ని వందల స్టాల్స్ పెట్టారండి. ఇక్కడ రకరకాల వస్తువులు మాకు దొరికాయండి, మేము కొన్నాము కూడా. ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా స్టాల్ పెట్టారండి. వాళ్ళందరూ డాక్టర్సు. చీరలకు సంబంధించిన స్టాల్ పెట్టారండి. అది మైత్రి వ్యాగన్ సిల్క్స్ అన్నమాట. ఇవి మొత్తం ఆర్గానిక్ శారీస్ అండి. అసలు అహింసా సిల్క్స్ అంటే పురుగులు ప్రాణాలను హాని చేయకుండా తయారు చేసే సిల్క్. సాధారణంగా సిల్క్ తయారీలో పట్టు పురుగులను చంపి వాటి కొక్కుల నుంచి సిల్క్ తీయబడుతుంది. అయితే అహింసా సిల్క్స్ తయారీ ప్రక్రియలో పట్టు పురుగులు కొక్కుల నుండి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే సిల్క్ తీయబడుతుంది. కావున ఈ విధంగా పట్టు పురుగులు జీవన చక్రాన్ని కాపాడుతుంది మరియు హింస లేకుండా సిల్క్ ఉత్పత్తి చేయబడుతుంది. ఈ సిల్క్ను ఎథికల్ సిల్క్ లేదా
క్రూరత రహిత సిల్క్ అని కూడా అంటారు. తయారు చేసింది అండ్ న్యాచురల్ కలర్స్ అన్నమాట. ఫైటర్స్ రామ్ లక్ష్మణ్ గారు కూడా మంచి మెడిటేటర్స్ అండి. వాళ్ళు కూడా ఈ ధ్యాన మహాయజ్ఞానికి వచ్చారండి. వాళ్ళతో కొద్దిసేపు మేము మాట్లాడామండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఎనర్జీ ఉంది. ఇక్కడ మధ్యాహ్నం భోజనానికి బయలుదేరామండి. ఇక్కడ వసతితో పాటు భోజనం కూడా ఫ్రీగానే పడతారండి. మేము అన్నదానానికి విరాళం అయితే అందించామండి. ఇక్కడ ఉదయం టిఫిన్ కూడా ఫ్రీగానే పెడతారండి. మొత్తానికి ఈ కార్యక్రమం అంతా ముగించుకొని హైదరాబాద్కి ప్రయాణం అయ్యామండి. అక్కడ ఏసీ స్లీపర్ బస్ బుక్ చేసుకొని తిరిగి వైజాగ్ ప్రయాణం చేశామండి. ఇంకా ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చకపోయినా ప్లీజ్ లైక్ చేయండి అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.